చూడండి ఫ్రెండ్స్, పైన పిన్ అనేది 3 ఇంచెస్, కింద పోల్ అనేది 31 ఇంచెస్. ఇలా మొత్తం హోల్స్ బిల్డింగ్ మొత్తం ఎన్ని కావాలని తయారు చేసుకోవాలి. తర్వాత హోల్స్ 1.5 కట్టర్తో అయితే హోల్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మరి హోల్స్ యొక్క మెజర్మెంట్స్ అనేవి అయితే నేను చెప్పలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ స్టేర్ కేస్ అనేవి ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఉంటాయని గ్యారంటీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన ఈ మెజర్మెంట్తో రేపు పొద్దున్న మిస్టేక్ చేసే అవకాశం ఉంది, అందువల్ల అయితే నేను చెప్పట్లేదు. హోల్ టు హోల్ గ్యాప్ అయితే మటుకు మధ్యలో 2 స్టెప్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే గమ్ము మరియు సిమెంట్ అనేది మిక్స్ చేసుకోవడం జరుగుతుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, గమ్ము చాలా తక్కువ వేసుకోవాలి. దానికి సరిపడా క్వాంటిటీతో సిమెంట్ అనేది కూడా వేసుకోవాలి. సిమెంట్ అంటే మన బయట దొరికే సిమెంట్ కాదు ఫ్రెండ్స్, గమ్ముతో పాటు ప్యాకింగ్లో వస్తుంది సిమెంట్. 200 to 250 ఉంటుంది, 2 కలిపి. మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పలచగా ఉండకూడదు, మీడియంగా కలుపుకోవాలి. పోల్ అనేది దాంట్లో పెట్టి చుట్టూరు తిప్పాలి ఫ్రెండ్స్. యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ 2 వైపులో తిప్పితే అందులో ఉన్న గమ్ము మొత్తం పూర్తిగా స్ప్రెడ్ అవ్వాలి రౌండ్గా. అలా స్ప్రెడ్ అవ్వడం వల్ల అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మధ్యలో గ్యాప్ ఏ ఉందో, వర్షం నీళ్ళు ఉన్నా కూడా లోపలికి ఇంకవు. సో ఇలాగ పొలాలు ఏదైనా పెట్టుకొని దాన్ని ఒక స్ట్రైట్గా చూసుకొని లిక్విడ్ లెవెల్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా లిక్విడ్ లెవెల్ ఉండాలి కంపల్సరీగా. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 1/2 అవర్లో ఫుల్ స్ట్రెంత్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. రాయిలాగా చాలా గట్టిగా తయారవుతుంది. ఇప్పుడు పెట్టుకున్న పోల్ విధంగానే మొత్తం పోల్స్ అయితే మనం నిలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ మాత్రమే నిలబెడతాం ఫ్రెండ్స్, మొత్తం అన్ని పోల్స్ నిలబెట్టాం. చూస్తున్నారు కదా, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. ఇక్కడ కూడా స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. మధ్యలో హోల్స్ వేసాం కానీ పోల్స్ పెట్టలేదు. అది 2 ఇంచ్ పైప్ లైన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మనం వేసుకున్నప్పుడు మధ్యలో పోల్స్ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, 2 ఇంచ్ పైప్ లైన్, గోడకు హోల్ పెట్టి 2 ఇంచ్ పైప్ హోల్ పెట్టి అక్కడి నుంచి 2 ఇంచ్ పైప్ లైన్ అనేది వేసుకొచ్చాం ఫ్రెండ్స్. మొత్తం అంతా టాకా మీద ఉంటుంది ఫ్రెండ్స్, రైలింగ్ మొత్తం. ఇది స్టార్టింగ్ పోల్ ఫ్రెండ్స్. మధ్యలో పోల్స్ అనేవి ఈ పైప్ లైన్ వేసుకున్న తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా మధ్యలో పోల్, ఎండింగ్ పోల్. ఇంకా టోటల్గా కంప్లీట్గా ఈ పోల్స్ అన్నీ కూడా మనం నిలబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 2 ఇంచ్ లైన్ మొత్తం కంప్లీట్గా వేసేసాం. అలాగే ఈ సెంటర్లో ఉన్న పోల్స్ కూడా మొత్తం నిలబెట్టేసాం. దీని తర్వాత ప్రాసెస్ అనేది 3/4 పైప్ లైన్. చూసారా, సన్నంగా ఉన్నాయి కదా పైపులు, ఆ 3 లైన్లు అనేది అవి 3/4 పైప్ లైన్ ఫ్రెండ్స్. సేమ్ యాస్టీస్గా ఈ 2 ఇంచ్ పైప్ లైన్ ఎలా అయితే ఉందో ఆ బెండ్లు అవన్నీ కూడా ఈ 3/4 పైప్ లైన్ కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా దానికి స్ట్రైట్గానే రావాలి. ఈ విధంగా చేసుకుంటూ మొత్తం మన రైలింగ్ ఎంత అయితే ఉందో అంతా కూడా ఈ 2 ఇంచ్ పైప్ లైన్ వెళ్ళిన విధానంగానే సేమ్ ఈ 3 పైపులు కూడా వెళ్ళాలి ఫ్రెండ్స్. టర్నింగ్ పాయింట్లో టర్నింగ్, మిగతా లెంత్ ఎంత ఉందో అంతా కూడా యాస్టీస్ కాపీ ఫ్రెండ్స్. ఈ 2 ఇంచ్ పైప్ లైన్ ఎలా ఉందో అలాగే ఆ 3 లైన్స్ కూడా మనం మొత్తం కాపీ చేసుకోవాలి. అలా ఈ 3/4 లైన్స్ కూడా కంప్లీట్ అయ్యాక ఫ్రంట్కి వచ్చేసరికి ఎలివేషన్ పార్ట్కి మనం ఏదో ఒక డిజైన్ పెడతాం ఫ్రెండ్స్. ఆ డిజైన్ అంటే ఈ బొమ్మలు అంటారు ఇట్లని. ఈ బొమ్మలు పెట్టే దగ్గర మటుకు 3 లైన్స్ వేయకూడదు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగ ప్రతి బొమ్మకి మధ్యలో హోల్ ఉంటుంది. హోల్లోని 2 పైప్స్ కూడా ఇన్సర్ట్ చేసుకొని ఆయా ప్లేసుల్లోని బొమ్మలు పెట్టుకొని లెవెల్ చూసి తాకలు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మధ్యలో గ్యాప్లు ఉన్నాయి చూసారు ఫ్రెండ్స్, ఈ బొమ్మ టు బొమ్మకి. చూడండి, చూపిస్తాను నేను. ఆ బొమ్మకి సెంటర్ లైన్ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. ఆ సెంటర్ లైన్ అనేది ఎలా వేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను.
విధంగా బిల్డింగ్ మొత్తం కూడా పోల్స్ అండ్ 2 ఇంచ్ పైప్ లైన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టోటల్ బిల్డింగ్ అంతా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆ బొమ్మకి ఉన్న పై లైన్ కింద లైన్ అయితే పెట్టి మనం బొమ్మల్ని ఆయా ప్లేస్లో ఇన్సర్ట్ చేసుకున్నాం. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ బాల్ టు బాల్ మధ్యలో గ్యాప్ ఆ సైజ్ చూసుకొని దానికి తగ్గ ముక్కను కట్ చేసుకొని అక్కడ మనం ఇన్సర్ట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఈ మిగతా గ్యాప్లలో కూడా ఫిల్ చేసుకోవాలి. అది సెంటర్ లైన్. మొత్తం కంప్లీట్ అయ్యాక ఇక్కడ హ్యాండిల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, బాల్ హ్యాండిల్. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇలాగా ఎల్బో ఉంటుంది ఫ్రెండ్స్, 2 ఇంచ్ ఎల్బో చూడండి. ఈ 2 ఇంచ్ ఎల్బోని కరెక్ట్గా సెంటర్కి 2 పార్ట్స్ కింద కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అందులో ఒక పార్ట్ తీసుకొని ఇలా రౌండ్ బాల్కి ఇన్సైడ్ వెల్డింగ్ చేస్తాం ఫ్రెండ్స్. లోపల చూపిస్తాను చూడండి. ఇలా ఇన్సైడ్ వెల్డింగ్ చేసుకున్నట్లయితే మనకి బయటికి వెల్డింగ్ అనేది కనిపించదు ఫ్రెండ్స్. దానివల్ల చూడడానికి చాలా అందంగా ఉంటుంది, ఆర్టిఫిషియల్గా ఉంటుంది, తయారు చేసినట్టుగా కాకుండా. దాని ఫైనల్గా ఇలా వెల్డింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది 2 ఇంచ్ లైన్కి వస్తుంది ఫ్రెండ్స్ బాల్ హ్యాండిల్ అనేది. ఇకపోతే 3/4 లైన్స్కి ఇలాగ జస్ట్ పెట్టుకొని వెల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మొత్తం టోటల్గా వర్క్ అయితే చూశారు కదా. స్టార్టింగ్ మనం తయారు చేసుకోవాల్సింది పిన్ పోల్స్. ఈ పిన్ పోల్స్ని తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ మొత్తం బిల్డింగ్కి ఎన్ని పోల్స్ అయితే పడతాయో ఆ పిన్ పోల్స్ మొత్తం తయారు చేసుకోవాలి. వాటి సైజులు అవి ఎలా తయారు చేయాలనేది మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను. అది అయిపోయిన తర్వాత పిన్ హోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పిన్ హోల్ చేసుకున్న తర్వాత ఆ పిన్స్లోకి గమ్ము, ఈ సిమెంట్ అనేది 2 బాగా మిక్స్ చేసుకొని ఈ పిన్ పోల్స్ని నిలబెట్టాలి ఫ్రెండ్స్. అది ఎగ్జాక్ట్గా లిక్విడ్ లెవెల్ కంపల్సరీగా ఉండాలి. లిక్విడ్ లెవెల్లో నిలబెట్టిన తర్వాత దాన్ని యాంగిల్ కట్ చేసుకొని ఈ 2 ఇంచ్ పైప్ లైన్ అనేది కంప్లీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బెండ్లు కూడా ఎగ్జాక్ట్గా బెండ్లు అనేది బెండే మెయిన్ ఫ్రెండ్స్. ఈ స్ట్రైట్ లైన్ వేయడం ఎలాగైనా వేయచ్చు, కానీ బెండ్ మటుకు ఎగ్జాక్ట్గా కలపాలి. ఆ 2 ఇంచ్ పైప్ లైన్ అయిన తర్వాత యాస్టీజ్ ఆ లైన్ ఉన్నట్టే ఈ చిన్న లైన్స్ 3/4 లైన్స్ కూడా 3 లైన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో ఫ్రంట్ ఎలివేషన్కి వచ్చేసరికి ఈ బొమ్మలు ఉంటున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ బొమ్మల దగ్గర మటుకు 3 లైన్స్ వేయకూడదు. ఆ 2 లైన్స్ వేసాక మధ్యలో యాడ్ చేయాలి ఈ లైన్స్ అనేవి. కంప్లీట్గా ఎండింగ్ వచ్చేసరికి ఇలా బాల్స్ తోటి అందంగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం కంప్లీట్ పూర్తి అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకేసారి ఫుల్ వెల్డింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, లాస్ట్ ఫైనల్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఈ గొమ్మ అనేది ఇలాగే వదిలేస్తారు ఫ్రెండ్స్. వదిలేకుండా ఆ గొమ్మ అనేది చూడడానికి బాగుండదు కాబట్టి మొత్తం ఇలా క్లియర్ చేసుకుంటే కొప్పేసేస్తే అందంగా కనిపిస్తుంది. మొత్తం ఫినిషింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పాలిషింగ్ అనేది అయితే బ్యాలెన్స్ ఉంది. ఆ పాలిషింగ్ మొత్తం చేయాలి. చూడండి, ఫ్రంట్ ఎలివేషన్ ఈ కింద వచ్చేసరికి కింద బాల్కనీ దగ్గర బొమ్మలు పెట్టాము, అలాగే పైన బాల్కనీ దగ్గర కూడా బొమ్మలు పెట్టాము. నెక్స్ట్ ఇది పాలిషింగ్ ఎలా చేస్తారు అండ్ దీని యొక్క రేట్ కానీ మొత్తం మెటీరియల్ కానీ ఎంత పడుతుంది ఏంటనేది దీనికోసం ఫుల్ డీటెయిల్స్ అయితే మన నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.